హలో హలో అన్న, సోషల్ మీడియా అదే 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 మీరు ప్రమోషన్ వీడియోస్ కొట్లాడుతురు కదా, మీరేనా అన్న? అవునన్నా, మనమే అనిల్ మాట్లాడుతున్నాను. అనిల్ అనిల్ అన్న 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 చెప్పండి. ఇది సుష్మా స్వరాజ్ నంబర్ ఉంటే అన్న, ఆమె 2 సార్లు నేను గట్టిగా మాట్లాడతా ఆమె గురించి. ఎవరన్నా? సుష్మా భూపతి అన్న. సుష్మా భూపతి, ఆమె మన ఈవీ వెహికల్ గురించి మాట్లాడింది కదా. అవును బ్రదర్, అవును. ఆడికి పోయి మాట్లాడితే వాడు ఆయన ఏమంటుండు తెలుసా, ఆయన మేనేజరు అసలు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన అసలు వీడియో చేసిన ఒక రక్క, అదొకటి ఆయన ఒక ఆయన. మరి సూరానంలో ఈ అది మొబైల్ గురించి మాట్లాడాడు కదా. ఎవరు? మన జగదీష్. జగదీష్ ఆయన కూడా ఆడిపోయి మనం ఫోన్ కొందామని ఆడిపోసుకోవాలా. ఒప్పో ఉంటేనే వస్తుంది అంట. ఆ ఒప్పో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న, అది కొన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి. అవునవును బ్రదర్, అవును. అది ఒకసారి సుష్మా స్వరాజ్, సుష్మా స్వరాజ్ 2-3 సార్లు ఆ ఫోన్లో ఆమె కూడా కొంచెము ఆమెను అసలు ఆమె మీద కేసు పెడతా అన్న నేను. ఆమె ఉంటే నంబర్ పెట్టాను. అదే కరెక్టే బ్రదర్, ఖచ్చితంగా మేము దాని మీదనే ఫైట్ చేస్తాము. మీరు కూడా ఏం చేస్తారు అన్నా? సారీ, మీ సోషల్ మీడియా అకౌంట్ కూడా మీరు పెట్టండి, వీళ్ళు దొంగలు, వీళ్ళ వల్ల మోసపోకండి అని చెప్పి. నేను అదే ఆల్రెడీ పెట్టాను అన్న. ఆల్రెడీ నేను దక్కించి ఈవీ వెహికల్ గురించి పోయి ఆడ పోయి నేను 2000 నేను ఇక్కడ మెదక్ దగ్గర ఉంటాను. అయ్యో, అక్కడి నుంచి నేను 2000 క్యాబ్ మాట్లాడుకుని, నేను బండి మాట్లాడుకుని వెళ్ళి ఆ బండి తీసుకొచ్చుకుందామని వెళ్తే, అది అక్కడ అసలు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడింది ఒక లెక్క, ఆడిపోయినాక మాట్లాడింది ఇంకో లెక్క ఉందన్న. అవును, మీరు విన్నారా? నా ఛానల్లో నేను యూట్యూబ్ లో నేను పెట్టిన, ఆమె డైరెక్ట్ ఎవరు అంటా ఉంది. ఆమె తప్పని వెహికల్ కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం కదా. వాళ్ళతో మాట్లాడినాము. అందుకే పొద్దున్న నిన్ను 2 సార్లు ఫోన్ చేసిన. ఒకసారి మీరు దీని నుంచి గలం ఎత్తుతున్నారు, మీరు మంచి స్టెప్స్, మీరు మంచిగా ఇది చేస్తున్నారు అనేసి నేను అందుకే ఫోన్ చేసిన నేను. ఎందుకంటే నేను ఇక్కడ మెదక్ నుంచి, నేను పర్టికులర్ మెదక్ నుంచి అక్కడికి వచ్చాను అన్న. అక్కడికి వచ్చి నేను మాట్లాడితే ఆమె అసలు రెస్పాన్స్ ఆమె ఇచ్చిన ఇది మాట్లాడింది వేరు, ఆయన చెప్పేది మాటలు వేరు. అవును, 38,000 ఫండ్ వస్తుంది అంటే అక్కడికి పోయేసరికి 60,000 అంటారు కదా. 40,000 అంటున్నారు, మళ్ళీ వేరే ఛార్జ్ అంటున్నారు. మళ్ళీ ఒకటి మీ ఇష్టము సార్, మీరు ఇట్లా పెట్టారు కదా సుష్మా స్వరాజ్, మేము ఇట్లా పెట్టింది కదా సార్ అంటే, ఆమె డబ్బులు తీసుకుంది, అసలు ఆమె డబ్బులు తీసుకుని ఆమె మాట్లాడుతుంది అని చెప్పి అసలు ఘోరంగా మాట్లాడుతున్నారు తెలుసా. అదే మన రికార్డింగ్ చేసినావు బ్రదర్? అదేం రికార్డ్ చేయలేదు నేను. అసలు నార్మల్గా నేను ఫస్ట్లో మాట్లాడేసి నేను ఆడ నుంచి వచ్చేసాను. ఇక ఆడ నుంచి లేకపోతే రికార్డ్ చేసింటే ఆ లెక్క వేరు ఉంటుండే నేను. అవును అవును, ఈ సుష్మా కూడా వాళ్ళు చెప్తేనే కదా ఈమె ప్రమోషన్ చేస్తుంది. ఈమె కూడా చక్కగా మొత్తం అడగదన్న. ఈ మేడం కూడా అడగదు. ఈమె కూడా మొత్తం అడగదు. డబ్బులు ఇచ్చిన అంటే డైపర్ కూడా, అదేంది డైపర్ కూడా వెళ్ళిపోతాయి ఈమె. అవును, ఖచ్చితంగా బ్రదర్. ప్రమోషన్ వల్ల వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు, కానీ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తున్నా కదా, నేను మొత్తం నేను ఆల్మోస్ట్ మెదక్ నుంచి ఆడికి వెళ్ళాను. నేను 200 కిలోమీటర్స్ వెళ్ళాను. నేను మ్యాక్సిమం 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళాను వెహికల్ నేను తెచ్చుకుందామని. అయ్యో, ఆడి పోయేసి కల్లా 37,000 అంటే 40,000 అంటాడు. మళ్ళీ దాంతో వేరే బ్యాటరీ, లిథియం బ్యాటరీ అంటే అలాగంటాడు, లేకపోతే 100 కిలోమీటర్ అయితే అలాగంటాడు. అదేంటి సార్, మీరు సుష్మా స్వరాజ్ మ్యాటర్ ఇట్లా మీరు చూస్తే డైరెక్ట్ మాట్లాడిందంటే సుష్మా భూపతి ఆమెనే మాట్లాడింది, ఇట్లా చేసింది కదా మీరు ఎట్లా సార్ అంటే, వాళ్ళు మేము ఆమె చెప్పింది ఒకటి, మాట్లాడింది ఒకటి, ఆమె మీదకి నెట్టేస్తున్నారు. అవును, సేమ్ నేను కూడా మాట్లాడతా అదే అంటా ఉన్నా. మేము చెప్పిన మా అమ్మాయిని పెట్టమని అని చెప్పి అంటా ఉన్నా. నా వాయిస్ రికార్డింగ్ ఉంటుంది చూడ ఒకటి, ఈవీ వెహికల్. ఆమె వాళ్ళేమో వేరే చెప్పారు అంటే, ఈమె ప్రాపర్ గురించి ఈమె వేరే మాట్లాడింది ఆడ. అవును అవును బ్రదర్, ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దాము. మేము త్వరలో నేను పక్కా తెలంగాణ రాము కూడా సజ్జనార్ని కూడా కలవబోతున్నాము. సజ్జనార్ సార్ మీరు కలవండి నేను కావాలంటే బాధ్యతలు నాలాంటి బాధ్యతలు కూడా నేను చాలా మంది ఉన్నారు. కావాలంటే ఒకసారి వీలైతే నేను మీ ఎంబడి రానికి వీలున్నాను. కానీ వాస్తవంగా సుష్మా స్వరాజ్ మీద పక్కా కేసు పెట్టాలండి ఇది. ఎందుకంటే ప్రతి మనిషి నేను న్యాయస్తుంటే చాలా మంది లాస్ అవుతున్నారు. అవును, బర్కిల్స్ పెట్టుకుని ఆమె చేసే ప్రమోషన్ గురించి, ఆమె కడుపు గురించి మంది కడుపు కొడుతుంది ఆమె. అదే కదా మా బాధ కూడా, అదే కదా. మేము చేస్తా ఉంటే ఏమంటా ఉన్నారు అంటే, వీళ్ళు ఏదో పాపులర్ కావాలని, వీళ్ళు వ్యూవర్షిప్ తెచ్చుకోవాలని చేస్తామని చెప్పి మమ్మల్ని బదలాన్ని చేస్తా ఉన్నారు. మాకెందుకు అడక తినే వ్యూవర్షిప్ మాకు అవసరమా? ఆమె వాళ్ళు వచ్చే వ్యూవర్షిప్, మేము ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు మోసపోతారు, మేము వచ్చినాం. వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళు నింపుకోవడం ఎందుకండి, నాకు అర్థం కాదు. నేను అడుక్కోమని సోషల్ మీడియాలో నాకు డబ్బులు లేవు, నాకు డబ్బులు ఇవ్వమని అడుక్కోమనండి. బిచ్చం వేస్తాం కావాలంటే. 10 రూపాయలు స్కానర్ పెట్టమని, 10 రూపాయలు
మనిషికి 10 రూపాయలు కొడుతుంది, దానికేం 10 రూపాయలు కొడితే అయిపోతుంది కదా. అది అర్థమవుతుంది మీ ఆవేదన, మీరు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. నేను ఎంత ఆవేదన, నేను 1 డే వచ్చుకొని నేను 5,000-6,000 నేను ఖర్చు పెట్టుకుని ఆడ వరకు వచ్చాను. అంటర్ తీసుకెళ్ళాం మొత్తం ఆడ లిథియం బ్యాటరీ అంటాడు, లేకపోతే అది అంటాడు ఇది అంటాడు, మళ్ళీ 45,000 మొత్తం టోటల్ ఇస్తే 45,000 బిల్లు లిస్ట్ వేసి పంపించాడు. అదే చూపిస్తున్నాడు నాకు. ఏమన్నా బిల్లు నీకు వాట్సాప్ గిట్ట ఏమన్నా చేసిండా? అది వాట్సాప్లో డైరెక్ట్ ఆడికి వెళ్ళాను, నేను షోరూమ్కి ఆడికి వెళ్ళాను, బ్యాటరీ కాడికి వెళ్ళాను. అయ్యో. వెళ్తే మొత్తం రాసి చూపించాడు అనమాట. ఇంత అయితే ఇంత అవుతుంది సార్, ఇదైతే ఇంత అవుతుంది, లిథియం బ్యాటరీ ఇంత అవుతుంది, ఇది 100 కిలోమీటర్ ఇంత అవుతుంది అంటే, సార్ ఇవన్నీ ఏం చెప్పలేరు కదా సార్, మీరు ఇంత డబ్బులు అని చెప్పారు, నేను అందుకే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటే, లేదు సార్ ఇదైతే ఇంత అవుతుంది సార్, మీ ఇష్టం సార్ అని మాట్లాడుతున్నాడు. అవునవునవును, నాతో కూడా ఒక అమ్మాయి మాట్లాడింది. సరే ఖచ్చితంగా బ్రదర్ దీని మీద ఫైట్ చేద్దాము, నేను మీకు కాల్ చేస్తాను త్వరలో, ఓకేనా? చేయండి సార్, నేను ఖాళీ ఉంటే కంపల్సరీ నేను వస్తాను. మీరు పర్టికులర్ గా ఆమె మీద మీరు కేసు పెట్టండి, ఆమె మీద. అదే ఇప్పుడు ఇంక ఆమె మీద ఇంకో అతను ఉంటాడు, అమ్మాయి మీద, అమ్మాయి వెంబడి ఇంకా మేడం వెంబడి ఇంకో వాళ్ళు ఉంటారు చూడండి, మన అక్కం బాలరాజు, ఆయన మీద ఇద్దరి మీద కేసు పెట్టాలి. వాళ్ళు ఇద్దరి మీద కేసు పెట్టాలి. వీలైతే ఇప్పుడు బాధ్యతలకు డబ్బులు రిటర్న్ ఇప్పియాలి, అవసరం ఉంటే వీళ్ళు తీసుకున్న డబ్బులకి రిటర్న్ ఇప్పియాలి డబ్బులు. అదే మాట్లాడదాం బ్రదర్, మనం మాట్లాడదాము. ఫస్ట్ అయితే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ పిల్లలకు కూడా మనం న్యాయం చేద్దాం అని చెప్పి. అవును, అది 20,000 ఏందండి, అది నాకు అర్థం కాదు. ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇప్పియాలండి. అది ఆల్రెడీ ఫైనల్ కి వస్తా ఉంది, మాట్లాడినాము, అది ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ అది వీళ్ళ పిల్లలు ఒక 30-40 మంది ఉర్రు, మనం వచ్చిన తర్వాత తిరుపతికి వచ్చారు, వాళ్ళది క్లియర్ చేసిన తర్వాత మనం చేద్దాం, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం దీని మీద బ్రదర్, ఖచ్చితంగా మీకు ఉంటాము. మీరు చేసేది ఒకటే, మీరు మోసపోయినారు కాబట్టి ఖచ్చితంగా మీ సోషల్ మీడియా నెట్వర్క్ లో మీరు కూడా పోస్ట్ చేస్తే ఇంకొంతమందికి తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో ఆల్రెడీ పెట్టాను. నేను సుష్మా స్వరాజ్ని నమ్మకండి, సుష్మా భూపతిని నమ్మకండి. ఒకసారి నాకు లింక్ పెట్టరా బ్రదర్? ఏది ఇప్పుడు మీరు పెట్టింది సోషల్ మీడియాలో? మామూలుగా మా దగ్గర లోకల్లో పెట్టాను నేను, నా సోషల్ మీడియాలో నేను లేను, యాక్చువల్ లేను, కానీ నేను ఆఫీస్ లో జాబ్ నేను బిజీగా ఉంటాను కొంచెం చాలా. ఓకే డన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు ప్రయత్నం చేయండి.